హాయ్ ఆల్, వెల్కమ్ టు వంశ్ కార్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2024లో ఎక్కువగా ఏ వెహికల్ అనేది సేల్ అవ్వడం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. 10th పొజిషన్లో వచ్చేసి మనకు టాటా నెక్సాన్ వెహికల్ అనేది ఉంది. టోటల్గా వచ్చేసి 1,61,611 యూనిట్స్ అనేది సేల్ అవ్వడం జరిగింది 2024లో ఆల్ ఓవర్ ఇండియాలో. 9th పొజిషన్లో వచ్చేసి మనకు మహీంద్రా నుంచి స్కార్పియో ఉంది. స్కార్పియో వచ్చేసి 1,66,364 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. మనకు 8th పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి నుంచి డిజైర్ వెహికల్ అనేది ఉంది. డిజైర్ వచ్చేసి 1,67,988 యూనిట్స్ అనేది సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. మనకు అలాగే 7th పొజిషన్లో మళ్ళీ మారుతి సుజుకి నుంచి బెలినో వెహికల్ అనేది ఉంది. బెలినో వచ్చేసి 1,72,094 యూనిట్స్ అనేది సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. 6th పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి నుంచి షిఫ్ట్ వెహికల్ అనేది ఉంది. షిఫ్ట్ వెహికల్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో 1,72,808 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో 2024లో. అలాగే మనకు 5th పొజిషన్లో వచ్చేసి హుందాయ్ నుంచి క్రెటా వెహికల్ అనేది ఉంది. క్రెటా వెహికల్ వచ్చేసి 1,86,919 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. 4th పొజిషన్లో వచ్చేసి మారుతి సుజుకి నుంచి బ్రీజా వెహికల్ అనేది ఉంది. బ్రీజా వెహికల్ వచ్చేసి 1,88,660 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 2024లో. బ్రీజా వచ్చేసి మనకు కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు. బ్రీజా అనేది మనకు వచ్చేసి పెట్రోల్ అండ్ సిఎన్జి రెండిట్లో అవైలబిలిటీగా అనేది ఉంటుంది. అలాగే మనకు 3rd పొజిషన్లో వచ్చేసి అగైన్ మళ్ళీ మారుతి సుజుకి నుంచి ఎర్టికా వెహికల్ అనేది ఉంది. ఎర్టికా వచ్చేసి మనకు 1,90,091 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. ఇది మనకు ఎంపీవీ సెగ్మెంట్ కిందికి రావడం జరుగుతుంది. బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జిలో ఇది అవైలబిలిటీగా అనేది ఉంటుంది. అలాగే మనకు నెంబర్ 2 పొజిషన్లో వచ్చేసి అగైన్ మళ్ళీ మారుతి సుజుకి నుంచి వ్యాగనార్ వెహికల్ అనేది ఉంది. వ్యాగనార్ వెహికల్ వచ్చేసి 1,90,855 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. వ్యాగనార్ కూడా మనకు పెట్రోల్లో అండ్ సిఎన్జిలో రెండింటిలో అవైలబిలిటీగా ఉంటుంది. అలాగే మనకు 1st పొజిషన్లో వచ్చేసి ఈసారి టాటా నుంచి టాటా పంచ్ వెహికల్ అనేది ఉంది. టాటా పంచ్ వచ్చేసి 2,02,031 యూనిట్స్ సేల్ అవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో. పంచ్ వచ్చేసి మనకు పెట్రోల్ అండ్ సిఎన్జి రెండింటిలో అవైలబిలిటీగా ఉంటుంది. బోత్ మాన్యువల్ అండ్ ఏఎంటీలో అనేది ఇది రావడం జరుగుతుంది. దీని గురించి సపరేట్ వీడియో అనేది నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మీకు వీడియో అనేది నచ్చినట్టయితే దయచేసి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ.